మలక్పేట బీజేపీ అభ్యర్థి సమ్రెడ్డి సురేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మలక్పేటలో గూండా రాజ్యం తరిమి కొట్టాలంటే బీజేపీ గెలుపుతోనే సాధ్యమవుతుందని అన్నారు. మలక్పేటలో కాషాయపు జెండా ఎగరవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 సార్లు ఎంఐఎంను గెలిపించిన ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒరగొట్టింది ఏమీ లేదంటూ విమర్శించారు. ये लोग अच्छा भी जीत रहे वाली ऐसा भी మా సురేందర్ అన్న ఇవాళ నామినేషన్ ఎన్నికకి వెళ్తుండు మలక్పేట్ నియోజకవర్గం నుంచి. కానీ ఈ ఎన్నికల్లో మలక్పేట్ ప్రజలు అనుకుంటున్నారు మాకు భారతీయ జనతా పార్టీ కావాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఇక్కడ మలక్పేట్ నియోజకవర్గం నుంచి కూడా ఎగరాలే, మాకు మా సురేందర్ అన్న కావాలి. మలక్పేట్ నియోజకవర్గం ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎంఐఎం గుండా రాజ్యం చూస్తున్నారు, ఒకసారి భారతీయ జనతా పార్టీకి గెలిపియండి. మా సురేందర్ అన్న సేవ ఏ విధంగా చేస్తారు అది కూడా చూడండి. ఎంఐఎం గుండా రాజ్యం మలక్పేట్ నియోజకవర్గం నుంచి ఖతం చేస్తాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఎంఐఎం కార్యకర్తని తరిమి కొట్టి మలక్పేట్ నియోజకవర్గం నుంచి బయట పంపిస్తాం. ఇది మేము ఒక హామీ ఇస్తున్నాం.